ఆపర్చునిటీ స్కేల్‌ని ఎలా డిస్క్రైబ్ జేస్తారు? అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ రావడం వల్ల యూట్యూబ్‌తో ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేసి మూవీస్‌లో యాస్పైరింగ్‌గా ఉన్నవాళ్ళు యాక్ట్ చేయాలని, వీళ్ళకి వాళ్ళకి కంపేర్ చేస్తే ఆపర్చునిటీస్ వైస్ అంటే యాక్టర్స్‌గా అవ్వాలనుకున్న యూట్యూబర్స్‌కి వస్తున్నాయంటారా? లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ రీప్లేస్ చేశారంటారా? యాక్చువల్‌గా అయితే ఇన్‌ఫ్లుయెన్సర్స్ కొంత రీప్లేస్ అయిందండి అది. హ్మ్. బట్ ఏంటంటే అది స్టాండర్డ్ లేదు. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ వెళ్ళిన వాళ్ళు యాక్టింగ్ దగ్గర అంటే నిలబడలేకపోయిన వాళ్ళు చాలామందున్నారు. వాళ్ళేంటంటే జస్ట్ ఒక పబ్లిసిటీ కోసం ఒక మీడియం కింద యూజ్ చేసుకుంటారు అంతే. నాకు తెలిసి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్స్ కూడా పడినోళ్ళు లేరు. హ్మ్. యూట్యూబ్ నుంచి వెళ్ళిన ఆర్టిస్టులు చాలామంది హీరోస్ కింద కూడా చేస్తున్నారు. మన టైంలో 'సుహాస్' అందరూ మీకు అవును. అలాగే మంచి కమెడియన్స్ కింద ఇప్పుడు నెల్లూరు ఆయన పేరు గుర్తురాదు సు ఆహ్, సుదర్శన్ సుదర్శన్ గారు. సుదర్శనేనా? ఆ! వీళ్ళ అందరూ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు. హ్మ్. అంటే యూట్యూబ్ అనేసరికి మనకు ఒక 10 మినిట్స్ టైము. ఆల్మోస్ట్ సినిమా వర్క్‌కి కొంచెం దగ్గరగా ఉండే వర్క్ లాగే అవును. మనది. అంటే స్క్రిప్ట్ రాసుకున్న దగ్గర నుంచి అవును. అనేది. ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసరికి అంటే చెప్పిన డైలాగ్ మీద ఆ! వెళ్ళడము దీంతో ఆల్రెడీ చెప్పిందని నేను ఎనాక్ట్ చేయడం. హ్మ్. కొంతమంది వాళ్ళతో నేను చేశాను. అంటే కొన్ని ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేశా. హ్మ్. వాళ్ళకి కెమెరా ఆన్ చేసిన వెంటనే చెమటలు పట్టేస్తుంటాయి. హ్మ్. ప్రొఫెషనల్ ఎన్వైర్న్‌మెంట్‌లోకొస్తే. వచ్చేసరికి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు సింగిల్‌గా ఇంట్లో కూర్చొని కెమెరా పెట్టుకొని హ్మ్. చేసుకోవడం అలవాటు. మనకు కూడా యూట్యూబ్ నుంచి చేసేవాళ్ళకి సినిమా వాతావరణంకి వెళ్ళేసరికి కొంచెం టెన్షన్ ఉంటది. అంటే మనకెంత ఒక 5 పీపులో లేకపోతే ఆ మెంబర్స్‌తో మనం ఉంటాము. అవును. సినిమాకెళ్ళేసరికి యూనిటీ పెద్దదుంటది కాబట్టి. వీళ్ళు మరీ సింగిల్‌గా చేసుకుంటారు కదా ఇంట్లో. హ్మ్. వాళ్ళు ఇక్కడికొచ్చేసరికి కొంచెం చెమటలు పడతాయి. హ్మ్. ఈవెన్ యూట్యూబ్ వీడియోకొచ్చినా కూడా వాళ్ళతో కొంచెం కష్టం అవుతది యాక్టింగ్ చేయించుకోవడం. బట్ నిలబడేవాళ్ళు నిలబడుతున్నారు. హ్మ్. అక్కడ తేలిపోయినోళ్ళు జస్ట్ ఇంకా ఏమంటారు దాన్ని ప్రమోషన్ బ్రాండ్ మేనేజర్స్ కిందో, ఆ యాహ్! బ్రాండింగ్ ఇది కింద ఎళ్ళిపోతున్నారు అట్లా. హ్మ్. వాళ్ళ ఫోకస్ కూడా ఎక్కువ దాని మీద ఉంటది. ఆ! ఎర్నింగ్ మీద. నాకు ఇప్పుడు ఎంతిస్తారు? ఈ పోస్ట్ ఏస్తే ఎంతిస్తారు? దీని గురించి ఏంటి? ఇదే ఉంటది మెయిన్. హ్మ్. నేను అబ్జర్వ్ చేసిందైతే అదే. మీకేమైనా బాధేస్తదా? యూట్యూబ్‌లో స్టార్ట్ చేసి మూవీస్‌లో ఒక స్థాయికి అందరూ యాక్టర్స్‌గా సెటిల్ అవ్వాలని వచ్చిన వాళ్ళే. మన డెఫ్ డెఫ్ జనరేషన్ వాళ్ళందరూ. డెఫినెట్‌లీ. డెఫినెట్‌లీ. ఇప్పుడు యూట్యూబ్స్‌తోనే ఆగిపోదాం అంటే ఎవరు ఆగిపోదామని రాలేదు. అవును. ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఫీచర్ ఎగ్జాక్ట్‌లీ. ఫిల్మ్స్‌లోకి ఎళ్ళాలనుకో ఎగ్జాక్ట్‌లీ. మనం ఇంకా ఆల్మోస్ట్ అందుకోబోతున్నాం అన్న టైంలో కరోనా ఒకటి, మనకి పెద్ద అవును. బాగా హర్డిల్ దెబ్బ ఒకటి, తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్స్ జనరేషన్. అవును. ఇవేవైనా డ్రాబ్యాక్స్‌లో ఫీల్ అవుతారా మీరు? అది యాక్చువల్‌గా మనకి అంటే ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు గానండి. అబ్బాయిల విషయం వచ్చేసరికి కొంచెం టైం దొరుకుతది. అంటే హ్మ్. ఈ ఫీల్డ్‌లో అంటే ఇప్పుడు అమ్మాయిల గ్లామర్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన పని లేదు. మనం హీరో క్యారెక్టర్ కోసం చూసేవాళ్ళకైతే హ్మ్. టైమ్ పీరియడ్ అయితే ఆగిపోవాలి. హ్మ్. క్యారెక్టర్స్ వైస్ ఉన్న వాళ్ళకి మనకి మాకు టైం దొరుకుతది. హ్మ్. అంటే సరే ఇప్పుడు ఈ ఫేజ్‌లో అవ్వలేదు. నెక్స్ట్ ఏంటి వేరే క్యారెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ సీజన్ ఇంకో క్యారెక్టర్స్ ఉంటాయి. హ్మ్. అంటే మనకి ఇది తప్ప ఇంకేమీ లేదని ఫిక్స్ అయిపోయినోళ్ళకి ఆళ్ళని ఎతుక్కుంటూ వెళ్ళిపోం. ఇంకొకటి హ్మ్. ఓన్లీ యాక్టింగనే నమ్ముకుంటే మాత్రం సినిమా ఫీల్డ్‌కి రావడం వేస్ట్ అని నా ఉద్దేశం. అంటే? అంటే ఓన్లీ యాక్టింగ్ ఒకటే ఓన్లీ యాక్టర్‌గా అయితే రావద్దు. హ్మ్. ఈవెన్ ఇప్పుడు డీఓపీస్‌కి చాలా ఇది ఉంది ఇప్పుడు. ఓకే. హ్మ్. అమ్మాయిలైనా కూడా అది హ్మ్. నేర్చుకొని చేయొచ్చు. ప్యారలెల్‌గా 2, కా 3 వర్క్స్ ఇక్కడే. బెస్ట్ హ్మ్. అది. హ్మ్. కాస్ట్యూమ్ డిజైనర్స్ కింద రావచ్చు. లేపోతే ఆర్ట్ వర్క్ చాలా ఉన్నాయి. యాహ్! మనం ఓన్లీ పర్టిక్యులర్‌గా యాక్టింగ్ అనే దాని మీద ఉండాలి అంటే మాత్రం హ్మ్. దీనికేంటంటే మనం మెయింటైన్ చేసుకోవాలి. హ్మ్. ఒక ఏజ్ తర్వాత మనకి అది అర్థమైపోతుంటది. యాహ్! అప్పటి వరకు మనల్ని ఈ క్యారెక్టర్ అనుకున్నవాళ్ళు తర్వాత హ్మ్. సిస్టర్ కింద ఉంటావమ్మా లేకపోతే హ్మ్. ఇంకేదో అవును. వైఫ్ క్యారెక్టర్స్ అట్లా ఎళ్ళిపోతుంటాం. అది చాలామంది యాక్సెప్ట్ చేయలేరు. కష్టం. కష్టం. హ్మ్. ఇంకా మనకంటే ఇప్పుడు అబ్బాయిల విషయంలో వచ్చేసరికేంటంటే కొంతవరకు లిబర్టీ ఉంటది. ఉంటది. హ్మ్. కొంచెం ఏజ్ వరకు కూడా కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. అండ్ హ్మ్. పెళ్లి విషయాలు ఇయన్నీ కూడా మనం కాదంటే మనం కొంచెం అమ్మాయిల విషయంలో మాక్సిమం ఫ్రీడమ్ ఇంకా ఇంట్లో ఉండదు కదా! ఉండదు. ఉండదు. నా ఉద్దేశ్యం అయితే వాళ్ళు ఓన్లీ ఇదే అని ఆగిపోకుండా హ్మ్. రైటింగ్ సైడ్ గాని, హ్మ్. తర్వాత ఈ కాస్ట్యూమ్స్ వైపు గాని ఇట్లా కూడా వెళ్తే బావుంటదని నా ప్యారలెల్‌గా ఉద్దేశం. యాక్టింగ్ ఆపర్చునిటీస్ అలా ఉంటేనే చూసుకుంటూనే ఎవరికైనా బోత్ ఇద్దరికి మేల్, ఫీమేల్ ఇద్దరికి కూడా హ్మ్. అలా ఒకే దాని మీద నమ్ముకోకుండా ఉంటే బెటర్ అని. సినిమా ఫీల్డ్‌లో అయితే హ్మ్. ఉన్నాయి. ఆపర్చునిటీస్ అయితే లేకుండా లేవు. ఎందుకంటే రోజు రోజుకి వర్క్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఓటీటీ వచ్చింది. హ్మ్. అంటే మనం రెడీగా ఉండాలి. ఇంకో వర్క్ కూడా రెడీగా ఉంటే బెస్ట్. అదే. యాహ్! ఇప్పుడు రైట్ నౌ మీ సీరీస్ 'ప్రసాద్ బెహ్రా' ఆహా! గారితో ఆ! అది పెళ్లివారమండి. ఆ! హ్మ్. హ్మ్. 'పెళ్లివారమండి' చాలా హిట్ అయింది. అవును. అండ్ నేను కొన్ని ఎపిసోడ్స్ కొన్ని ట్రైలర్స్ ఫేస్‌బుక్‌లో చూసాను. ఆహ్, నాకనిపించింది ఏంటి అంటే మీ ఇద్దరిది
కరెక్ట్ పర్ఫెక్ట్ కొలాబరేషన్ అని అనిపించింది. ఆ. ఆయన డైలాగ్ రాసే దాంట్లో గానీ అండ్ మీ ఇద్దరికి పర్ఫెక్ట్ సెట్ అయింది అన్నట్లు అనిపించింది. మీ ఇద్దరిది ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా తను ఎప్పటి నుంచో తెలుసండి నాకు. ఆ, చేద్దాం అని చెప్పి అనుకునే వాళ్ళం కానీ నేను వేరే కంపెనీ తను వేరే కంపెనీలో వర్క్ చేయడం వల్ల మాకు తెలుసు కదా మీకు అక్కడ ఇక్కడ Yeah. చేయకూడదని రూల్స్ ఉంటాయి కదా. రూల్స్ ఉన్నాయి. కానీ అనుకునే వాళ్ళం ఇద్దరికి కుదిరితే మాత్రం ఈ రోజు బాగా అంటే మనకి ఆ ఇది ఉంది కదా బాగా చేయొచ్చు మనం అని అనుకునేవాళ్ళం. ఓకే. అంటే చాలా యూట్యూబ్లో చాలామంది ఆర్టిస్టులు నాతో కలిపి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే టైమింగ్ బాగుంటుంది కదా అనే టైంలో మనకి ఇక్కడ గోదావరి సిఏపిడిటి మన తను అవును. అందరూ కూడా అంటే కలిసి చేస్తే బాగుంటుంది అనే ఇది ఉంటుంది. మీరు సిఏపిడిలో చేశారా? లేదు ఓకే. కానీ టిఎన్ఆర్ ఆ టైంలో ఆయన స్పూఫ్ ఫార్వర్డ్ చేసాం. ఓకే. అందుకే వచ్చాం ఆఫీస్కి అప్పుడు ఆయన్ని కలవడానికి ఇక్కడికి. ఓకే. ఓకే. అట్లా నేను మ్యాక్సిమం చాయ్ బిస్కెట్లో ఒక వీడియో చేశా. నాప్కా ఫ్యాక్టరీ తర్వాత తమిళ మీడియాలో ఇన్ఫినిటంలో మ్యాక్సిమం అన్నిటిలోనూ కూడా కవర్ చేశాను నేను. సో అలా ప్రసాద్ బెహ్రాది అప్పుడు ఎప్పుడో అనుకున్నాం మేము. అది మొన్నటికి సెట్ అయింది. కానీ డెఫినెట్గా ఇద్దరం చేస్తే బాగా వెళ్తుందనే ఇదైతే ఉంది. తను కూడా ఏంటంటే లీడ్ కదా ఏదో అని తనకే ఇదని ఉండు క్యారెక్టర్ బట్టి రాసుకుంటూ వెళ్ళిపోతాడు డైలాగ్స్. తనకి చాలా ఈజీ ఉంది కదా రైటింగ్. తనకి చాలా కమెంట్ ఉంది రైటింగ్ మీద.